నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు గ్రామ స్వరాజ్యం కలిగించే విధంగా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లీనింగ్ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడించారు. పట్టణంలోని వెలుగు కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, గూడూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ బాపిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2 నెలల్లో ప్రతిపాదించిన భవనాలను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే పలు భవనాలు పూర్తి కాగా మిగిలిన భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గూడూరులో 17, కోటలో 16, పాకాడులో 12. కాకపోతే కొన్ని పనులు కొన్ని స్టేజెస్లో ఉన్నాయి. అది కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తారు. చక్కగా సచివాలయం స్టాఫ్ వాలంటీర్లు అక్కడ కూర్చుంటారు. ప్రజలు చక్కగా వెళ్ళి వాళ్ళ విన్నపాలన్నీ కూడా గ్రామ సచివాలయంలో ఆ గ్రామ స్వరాజ్యం అని చెప్పి కళ్ళకన్నాం కదా, అది చక్కగా జరగబోతుంది. ఇప్పటికే చాలా చోట్ల నాకు దాదాపు అక్కడ గ్రామ సచివాలయాలు పూర్తయినాయే 31 పూర్తి అయిపోయింది నా నియోజకవర్గంలో. అలాగే నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు చూస్తే టోటల్గా మళ్ళా అవి కూడా నాకు 79 మా నియోజకవర్గంలో. 1 చిల్లకూరులో 19, చిట్టమూరులో 15, గూడూరులో 17, కోటలో 16, వాకాడులో 12. అక్కడక్కడ ఏమి ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా 14 పూర్తి అయిపోయినాయి. మిగిలినవన్నీ కూడా వేరు దశల్లో ఉన్నాయి. అవి కూడా మేము ఒక 1-2 నెలల లోపల పూర్తి చేసి ఒక పండుగలాగా పెట్టుకుని జూలై నెలలో కానీ ఆగస్టు నెలలో కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అంకితం ఇస్తాము. తర్వాత అలాగే హెల్త్ క్లినిక్స్ విషయంలో కూడా చూస్తే మొత్తం మాకు నియోజకవర్గంలో వచ్చినవి ఏంటంటే గూడూరు నియోజకవర్గంలో 61 హెల్త్ క్లినిక్ కేంద్రాలు వచ్చాయి. అందులో ఇప్పుడు పూర్తిగా అయిపోయి ప్రజలకి అంకితానికి సిద్ధంగా ఉన్నాయి 5. మిగిలినవి కూడా వేరు దశలో ఉన్నాయి. అవి కూడా అన్నీ కూడా ప్రారంభించారు. సో నా నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మరొక్కసారి బాపిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ